అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ద పార్లమెంట్ రాహుల్ గాంధీ గారు మన దేశంలో కాంగ్రెస్ పార్టీని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడానికి ఒక మంచి నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక తయారు చేయడం జరిగింది. ఆ ప్రణాళికలో భాగంగా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు శిక్షణ శిబిరాలు, అది కూడా 10 రోజుల పాటు, ఈ రోజు నుంచి మార్చి 2వ తారీఖు వరకు శిక్షణ శిబిరాలు ఈ విధంగా దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కొన్ని రాష్ట్రాల్లో అయిపోయింది, కొన్ని రాష్ట్రాల్లో ఇంకా జరగాల్సి ఉంది. మన రాష్ట్రంలో ఈ రోజు నుంచి మార్చి 2 వరకు కొనసాగుతుంది. దీనికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు సంబంధించిన జిల్లా అధ్యక్షులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ రోజు మన కేబినెట్ మంత్రులు కూడా అందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ రోజు ఫార్మల్ గా ఈ రోజు ఇనాగ్రేషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇది 2 గంటల నుంచి 3 గంటల వరకు ఉంటుంది. రేపటి నుంచి శిక్షణ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇది ముఖ్యంగా ఏంటంటే మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని మన దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి రైతాంగం గురించి, అదేవిధంగా షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, వీకర్ సెక్షన్స్ గురించి, మైనార్టీల గురించి ఎన్నో పథకాలు తీసుకోవడం జరిగింది. ఈ పథకాలు ఉదాహరణకు ఇప్పుడు మన్రేగా, మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, సోనియా గాంధీ గారు యూపీఏ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు తీసుకోవడం జరిగింది. అలాంటి పథకాలకు ప్రస్తుత ప్రభుత్వం దాన్ని గతంలో 90% కేంద్ర ప్రభుత్వం, 10% రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఇప్పుడు 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్రాలు భరించే విధంగా చేస్తూ దాని యొక్క కాల పరిమితి అయితే ఉండడం 100 రోజులు మేము 125 రోజులు చేసినామంటున్నారు. అంటే అది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలంటే మేము ఫస్ట్ జిల్లా అధ్యక్షులకు శిక్షణ శిబిరాలు పెట్టి, తద్వారా మండల అధ్యక్షులకు, గ్రామ కమిటీ అధ్యక్షులకు, బూత్ స్థాయి వరకు కూడా ఈ శిక్షణ శిబిరాలు పెట్టాలన్నది మా యొక్క పార్టీ యొక్క ప్రణాళిక. నేను ఈ యొక్క ట్రైనింగ్ విభాగానికి చైర్మన్గా ఉన్నాను. మాది కూడా రాష్ట్ర స్థాయి కమిటీ ఉంది. నా అధ్యక్షతన ఈ కార్యక్రమం కొనసాగుతుంది.